మ్యాచింగ్ టైప్ బౌద్ధ మతము, జైన మతము, సాంఖ్యము, వేదాంతము. రైట్ సైడ్ జ్ఞాన విభాగము, చైతన్యము మరియు పదార్థము, 4 ఉత్తమ సత్యాలు, అహింస. ఎప్పుడైనా తెలుగులో ప్రశ్న అర్థం కాకుంటే ఇంగ్లీష్లో చదవడానికి ట్రై చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్: బుద్ధిజం, జైనిజం, సాంఖ్య, వేదాంత. సో రైట్ సైడ్ నాలెడ్జ్ సెక్షన్, కాన్షియస్ అండ్ మ్యాటర్, 4 నోబుల్ ట్రూత్స్, నాన్ వైలెన్స్. ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్తాను, ఆ టెక్నిక్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. టెక్నిక్ పేరు నోన్ టు అన్నోన్. ముఖ్యంగా మ్యాచింగ్ టైప్స్ క్వశ్చన్స్లో, జతపరిచేటువంటి ప్రశ్నలలో తెలిసిన అంశాన్ని ముందు ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ కూడా భారతీయ తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి శాఖలు. మరి భారతీయ తత్వశాస్త్రానికి సంబంధించి దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి తత్వాలను షడ్ దర్శనాలు అంటాం. వాటిలో సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. దేవుడు లేడు అని చెప్పేటువంటి తత్వశాస్త్ర శాఖలలో జైనిజం, బుద్ధిజం, చార్వాక తత్వం. ఇక్కడ అడిగినటువంటి ఫిలాసఫీస్, వాటికి సంబంధించిన అంశాలలో మనకు తెలిసిన అంశం ఏంటి? 4 ఆర్య సత్యాలు లేక 4 ఉత్తమ సత్యాలు ఎవరికి సంబంధించినవి? బౌద్ధ మతానికి సంబంధించింది. అంటే ఏకి 3 మనకు తెలుసు. ఆ తర్వాత ఈ తత్వశాస్త్ర శాఖలలో అంత ఎంతో పరిచయం ఉన్నటువంటిది జైన మతము. మరి జైన మతముకు సంబంధించినటువంటి అంశం ఏంటి? ఇక్కడ బికి తెలిసిన అంశం ఏంటంటే మనకు 4 అహింస. ఎందుకంటే జైన మతం ప్రకారం పంచవ్రతాలు 5 వౌస్ తీసుకుంటే సత్యము, అహింస, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహం ఇవన్నీ కూడా జైన మతానికి సంబంధించింది. కాబట్టి జైన మతానికి సంబంధించి బికి 4. మిగతావన్నీ మనకు తెలియదు, కానీ తెలిసిన అంశాల ఆధారంగా తెలియని అంశాలను గుర్తించవచ్చు. చూడండి, ఇక్కడ ఏకు 3 ఎక్కడ ఉంది? సిలో ఉంది, డిలో ఉంది. కనుక మీరేం చేయాలంటే ఈ 2 ఆప్షన్స్ డిలీట్ చేసుకోండి. A3 కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి 4 సి మరియు డిలో ఉంది కాబట్టి ఈ 2 ఎలిమినేట్ చేసుకున్న తర్వాత B4 ఎక్కడ ఉంది? మళ్ళీ ఈ 2 సో బికి సంబంధించి 4 సి ఆప్షన్లో ఉంది కాబట్టి సింపుల్గా సి అని ఆన్సర్ చేయండి. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.